హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇందాకనే ఒక న్యూస్ వచ్చింది. లడాఖ్లో ప్రొటెస్ట్ అనేది వైలెన్స్ అయింది. అక్కడ ఉన్న లోకల్గా బీజేపీ ఆఫీస్కి ఫైర్ పెట్టారు. మొత్తం లడాఖ్లో ఉన్న అక్కడ క్యాపిటల్ అంటే లేన్ అని వస్తుంది. అది మొత్తం అల్లర్లతోని డిస్టర్బ్ అయిపోతుంది బికాజ్ ఆఫ్ మన సోనం వాంగ్చుక్. అతను ఒక క్లైమేట్ యాక్టివిస్ట్. అతను ఒక డిమాండ్ తెచ్చిండు కొన్ని రోజుల నుంచి. అతను ఒకప్పుడు ముందు మంచివాడు అనుకోండి నేను గట, బట్ అతని చర్యలు చూస్తే చాలా తికమక్క ఉన్నాయి. ఏంటంటే జమ్మూ కాశ్మీర్ది ముందు బిల్లు ఉండే, అంటే సపరేట్ స్టేట్ కూడా ఉండే, వాళ్ళకి ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్ లేకుండే, ఇండియాలోనే పార్ట్. బట్ అంటే సపరేట్ రూల్స్ ఉంటాయి అక్కడ, ముందు నడవపోతుండే. స్పెషల్ స్టేటస్ అంటారు. ఆ స్టేటస్ని 2019లో తీసేసారు. ఎందుకంటే అన్నీ మనం ఇస్తారు కానీ వాళ్ళు మాత్రం పోయి పాకిస్తాన్ కలుస్తామని ప్రేమ చూపడుతుంది. వాళ్ళు ఇచ్చే ఫ్రీ సబ్సిడీ, కరెంట్ గిరెంట్ అంతా మనే. బట్ ఆ కొడుకులు వినరు. ఇక వినరని మన వాళ్ళు ఎప్పుడో తీయాల్సింది, మొన్న తీసిరు ఏదో ఒకటి అనుకుంటే, దాన్ని మళ్ళా రెనోవేట్ చేయాలి, రిస్టోర్ చేయాలి. సరే నీ అమ్మ చేస్తే మీకేంద్రా భయ, జమ్మూ కాశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ అటు సైడ్ వాళ్ళది పోతారంటే మీది. వీళ్ళకి ఆల్రెడీ సపరేట్ యూనియన్ టెరిటరీ చేసేసారు. వీళ్ళకి ఆడ అవుతలేదు, సపరేట్ స్టేట్ రూట్ కావాలంట. ఎవరికి స్టేట్లు ఇస్తే ఎట్లా భయ్? దేశం మీకు ఎన్ని ముక్కలు అయితే ఇప్పటికే చాలా ముక్కలు ఉంది అని ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇట్లాంటి ప్రపోజల్ ఉన్నాయి. ఇప్పుడు యూపీలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, ఎన్నో ప్రదేశాల్లో సపరేట్ ఉంటాయి. ఇంత ఈ స్టేట్తో మేము కలవద్దని ఎంతో ఇక మరీ మెయిన్ రీజన్స్ ఉంటే ఇయర్ ఇస్తారు తప్ప అవి గీట ఇయ్యదలుచుకోవద్దు యాక్చువల్లీ. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అట్లనే చేస్తుంది. ఏ గవర్నమెంట్ కన్నా చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఈ సోనం చాంగ్ గురించి ఒకటి విషయం చెప్పాలి మీకు. ఏంటంటే తను యాక్టివిస్ట్ ముసుగులో యాంటీ ఇండియా ఎలిమెంట్స్ ఇస్తుంది. బికాజ్ ఆఫ్ ఈయన 1 year బ్యాక్ 6 months బ్యాక్ పే ఇండియన్ ఆర్మీ గురించి వ్యతిరేకంగా రాయడం, మళ్ళీ పాకిస్తాన్ లాహోర్లో అలా ఆర్మీ జనరల్స్తో మీటింగ్ ఉండడం, కానీ అక్కడ టూర్కి వెళ్ళడం. ఆయనకి ఏం పని అక్కడ? ఫస్ట్ పాయింట్, మన పన లేదు. చెస్ట్ ఆఫ్ ఏంటంటే ఏదో ఉంది ఇంటర్లింకింగ్. దీనికి పాకిస్తాన్ గవర్నమెంట్ ఇన్ని రోజులు అఫర్ అబ్దుల్లా వాళ్ళకి, అమర్ అబ్దుల్లా వాళ్ళకి ఏమంటారు, ఫండింగ్ చేసేవాళ్ళు. ఇక్కడ టెర్రరిజం యాక్టివిస్ట్ కానీ ఏదైనా చెయ్యండి బాబు అల్లర్లు చేయండి అని. సేమ్ ఫార్ములా ఇప్పుడు ఈయనతో వాడుతారు అనిపిస్తుంది. అంతే కదా. ఈయన ఇండియన్ గవర్నమెంట్ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం, బీజేపీ కానీ మోడీ గురించి డిక్టేటర్షిప్ అనడం. సార్ నీ స్టేట్ కూడా చెప్పతే డిక్టేటర్షిప్. ఈయన ఒక హ్యాంగ్ స్ట్రైక్ చేసిండు, 35 days ఏమో అప్పుడు అవుతుందంట. హ్యాంగ్ స్ట్రైక్లో ఏంటంటే ఇదే సపరేట్ స్టేట్ కూడా కావాలని. ఇన్ని రోజులు పీస్ఫుల్గా అయింది అని చెప్తున్నాడు. ఈరోజు చూస్తే ఫుల్ ఆఫ్ వైలెన్స్ చేస్తారా? ఇట్లా ప్రొటెస్ట్ వైలెన్స్ చేస్తారా? నాకు అర్థం కాదు. మీరు ఏమన్నా అంటే మేము పీస్ఫుల్ వ్యక్తులం, బుద్ధిస్టులం అంటారు, వైలెన్స్ చేస్తారా? మీ జమ్మూ కాశ్మీర్ ఒక స్టేట్లోనే లడాక్ అనేది ఒక డిస్ట్రిక్ట్ పక్కనే ఉంది కదా, టెరిజం హబ్. ఆడ వాళ్ళ దగ్గర చేయండి ఇవే వేసారు. మరి చేస్తారా? పోయి పాకిస్తాన్ అంతా కలుద్దాం పెరుగుదాం అన్నట్టు ఉన్నారు. మీరు వాళ్ళు పని చేస్తారు. మీకు దమ్ము ఉంటే పాకిస్తాన్లో బుద్ధిస్ట్ ఉన్నారు, వాళ్ళతో చేస్తారా? లేక చేయరు మీరు. బికాస్ ఆఫ్ మీకు గట్స్ లేవు, జస్ట్ ఫర్ యువర్ పొలిటికల్ ఎజెండా. యాంటీ ఇండియా ఎలిమెంట్స్ ఏమంటారా, పాకిస్తాన్తో చేరు గడపడం, ఇండియాని ముక్కలు విడగొట్టడం. అది తప్ప మీకు ఏం తెలియదు. మీకు పేమెంట్ వచ్చిందా అంతే. ఆ పేమెంట్ వస్తుందో మరి ఏమోరానైనా మీ సైకోపాత్లకు అర్థం కాదు. ఇట్లా నడుస్తుంది. నాకు అదే మన గురించి రీసెర్చ్ చేస్తే నేను చాలా గుడ్ అనుకున్నాను ముందు. బట్ ఎప్పటి నుంచి అయితే ఇట్లాంటి లెక్కలు చేస్తున్నావు అంటే యాంటీ ఇండియా లెక్కలు. పాకిస్తాన్తో క్లోజ్, నీకు ఫండ్స్ ఎడికలు వస్తున్నాయంటే పాకిస్తాన్ ఏదో ఫండ్స్ ఉన్నాయి నాకు. మళ్ళీ పాకిస్తాన్ జనరల్స్తో మీటింగ్ ఏంటి, ఆర్మీతో నీకు పని ఏంది? పోయి మీటింగ్స్ పెట్టడం లాహోర్లో కూర్చొని. నీకు ఇండియా ఇష్యూ ఇండియాలో చెప్పకుండా నువ్వు లాహోర్లో నుంచి పోయి పాకిస్తాన్ గడ్డ మీద పోయి ఇక్కడ ఇష్యూని అడ్రస్ చేస్తున్నావు అంటే వాళ్ళు దాన్ని చూసినావు ఇండియా ఇట్లా చేస్తుంది, ఇక్కడ హ్యూమన్స్ రైట్ డిస్టర్బ్ అవుతుంటే కొడుకులకు మొన్న పాకిస్తాన్ వాళ్ళు సొంత ఆ ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళే బాంబు వేసారు ఆర్మీ వాళ్ళు. ఏం రాబోయే ఇదంటే టెర్రరిస్ట్ ఉన్నారు, మేము చూసుకోలేం, మీ మీద పడదే సివిలియన్స్ మీద, ఐఎమ్ సారీ టు అంటారు. సివిలియన్స్ ఏమో బాగానే మంది చచ్చిపోయారు. 38 members ఏమో 180-200 మందికి ఇంజూరీస్ అయినాయి. అది జస్ట్ అఫీషియల్ డేట్ అంటే వాళ్ళు ఇచ్చిన డేటానే, ఇంకా రియాలిటీ ఎంతమంది వేరు.
సోనం, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. సోనం వాంగ్చంగ్, యు ఆర్ వెరీ డూయింగ్ ద రాంగ్ ఇన్ మై ఒపీనియన్. యూ ఆల్వేస్ యాంటీ ఇండియా ఎజెండా ప్రమోటింగ్. ఏమనంటే నేను ఇప్పుడే ఆర్టికల్ చదివి మొత్తం చదివి నాకు అర్థమైంది. ఏమనంటే పీస్ఫుల్ ప్రొటెస్ట్, ఇది ఇట్లా అయింది, నాకు సంబంధం లేదు, ఏదో హ్యాంగ్రీ స్ట్రైక్ మీద ఐఎమ్ సారీ ఫర్ దట్. నువ్వు చేపియంది ఉంటారా, మీకు తెలియకుండా అవుతాయా? మాకు తెలియవు మరి పొలిటికల్స్. సరే ఓకే, ఒప్పుకో. ఇప్పుడు ఇండియాలో గిట జెన్జీస్ పాపులేషన్ ఇదేమంటారు అన్ఎంప్లాయిడ్ యూత్ మీద ఉందని ఫ్రస్ట్రేట్గా ఉన్నారా అంటున్నావు. వరల్డ్ వైడ్లో ఉంటారు, ఎప్పుడు ఉంటారు, ప్రతి రెవల్యూషన్స్ అంతే. యూత్ అనేది మీరు జస్ట్ వాడుకుంటారు అంతే. ఓకే, ఇప్పుడు జెన్జీ పాపులేషన్ గిట్ట నేపాల్ తిరగబడ్డట్టు ఇక్కడ తిరుగుబడతారు, రోజులు ముందు ఉన్నాయని. అంటే నువ్వు క్లియర్ కట్గా నేపాల్ అయ్యింది ఇక్కడ కావాలని ఇవన్నీ స్టార్ట్ చేసినావు, నాకు అర్థమైంది. అంతే కదా, నేపాల్ ఆడేదో అయినట్టు ఇక నేపాల్ అట్లా అయితే అయ్యింది కదా, జెన్జీ పాపులేషన్ ఇండియాలో కూడా త్వరలోనే ఇట్లా పడగొడతారు అంటారు. అంత పిచ్చోళ్ళు కాదురా బాబు ఈడ, మీకు అది అర్థమవుతానే. ఇప్పుడు ఏంటంటే వేసి కొంతమంది అయినా మన వాళ్ళు ఏం ఊకోరు. ఇక్కడ అసలు మంచి మంచి రాళ్ళు దింపుతారు, ఇది ఇండియా, ఇదర్ నైట్ చల్తా ఓ సబ్ గేమ్. సరే నువ్వు అన్నట్టు జెన్జీ పాపులేషన్ అయింది, నీకేం ఫైదా అంటే ఇదే. పాకిస్తాన్లో కలుస్తారా మీరు? ఏం చేస్తారు తెలుసా మేము చూపుతారు. ఎందుకు రా ఇవన్నీ ఇప్పటికైనా మానుకొని యాంటీ ఇండియా ఎలిమెంట్స్. ఇది మాత్రం క్లియర్ కట్గా కుట్ర. పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ వీళ్ళు వాళ్ళకి ఏజెంట్ లాగా మారి వాళ్ళు ఇచ్చే ఫండ్స్, అది జమ్మూ కాశ్మీర్లో అదే. అప్పటి నుంచి 360 ఆర్టికల్స్ ఉన్నప్పటి నుంచి అదే చేస్తుండే, ఇప్పుడు అదే చేస్తారు. ఇది కేవలం పాకిస్తాన్ గేమ్. ఎందుకంటే ఇన్స్టెబిలిటీ కాశ్మీర్లో తెచ్చి ఇదంతా స్టోర్ చేద్దామని వాళ్ళు వీళ్ళకి చొత్తులు దాన్ని. కానీ అకౌంట్ మీద పైసా గిరతో బస్ ఏం లోపు. ఐ కండెమ్స్ దిస్ ఇష్యూ. హోమ్ మినిస్టర్ అమిత్ షా దీని మీద క్లియర్ కట్ ఉక్కు పాదంగా డిసిషన్ తీసుకొని ఇలా నేటి గారికి తొక్కి అణచివేయాలి. ఏదైనా సొల్యూషన్ మంచిగా ఉంటే చేయాలి. బట్ అంటే యాంటీ ఎలిమెంట్ వస్తుంది, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ని పెట్టి మరి ఇన్వెస్టిగేషన్ చేపించి ఇలా పని చేయాలి. ఐఎమ్ రిక్వెస్ట్ టు గవర్నమెంట్. బికాస్ ఆఫ్ వీళ్ళు కుట్రలు చేస్తారు. సేమ్ గవర్నమెంట్ పడేద్దాం ఇండియాలో, అక్కడ బంగ్లాదేశ్ నేపాల్ అయింది, పాకిస్తాన్ ఎప్పుడో అయితేనే ఉంటుంది, అది బంగ్లాదేశ్ అయింది, ఇవన్నీ ఇప్పుడు మనమే మధ్యలో ఉన్నాం. ఈ కొడుకులను ఇట్లాంటి కొడుకులను వాడుకొని చేస్తారు. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఇట్లాంటి ఏమంటారు ప్రొపగండాలు మీరు పడకండి. మోడీ ఈజ్ డూయింగ్ గుడ్, బట్ సమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫైన్ కొంచెం ఉంటుంది. అది ఏంటంటే రియాలిటీ, అది రియాలిటీని ఓడే నమ్మాలి. నమ్మనప్పుడు ప్రాబ్లం వస్తుంది. కాంగ్రెస్ ఎరాలో జరగలే, ఏ ఎరాలో జరుగుతాయి, జనతాదళ్ అట్లా ఏ పార్టీస్ కానీ స్టేట్ పార్టీస్ కానీ ఏమైనా ఉంటాయి. ఆబ్వియస్లీ కరప్షన్స్ వాట్ ఎవర్ లిటిల్ బట్ విల్ బి దేర్. ఎండ్ ఆఫ్ ద టూ కాయిన్స్ కదా, బట్ ఒక కాయిన్ అట్లా ఉంటుంది, ఒక కాయిన్ ఉంటుంది. బట్ మోర్ ఓవర్ ద కంపేర్ టు అదర్ గవర్నమెంట్స్ వీజ్ ఆర్ డూయింగ్ ద వెరీ వెల్ సమ్ వాట్ ఇన్ సమ్ సెక్టర్స్. బట్ నేషనల్ థ్రెట్ సెక్యూరిటీ కన్సర్న్ మాత్రం వస్తే మాత్రం ఎవరిని చూడదు. ఇండియన్ ఆర్మీ ఉతకాల, జడ్జి కోర్ట్స్ అట్లనే ఉండాలా, హోమ్ మినిస్టర్ ఏమంటారు రెస్పాన్సిబిలిటీ అట్లనే ఉండాలి. అండ్ రిక్వెస్ట్ టు దట్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. జై హింద్.